అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా సంక్రాంతి పండుగ జరుగుతోంది. ఈరోజు భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భోగి మంటల్లో ప్రజలకు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినటువంటి ఈ ప్రభుత్వాలకు నిరసనగా కరెంటు ఛార్జీ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు భోగి మంటల్లో వేసి ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. పుట్టపర్తి, కొచ్చెరువు, బుక్కపట్నం ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన సుమారు 1700 కోట్ల రూపాయలు భారాలు మోపినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తక్షణం తగ్గించాలా, ఉపసంహరించుకోవాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎప్పుడో సంవత్సరాల క్రితం వాడినటువంటి దానికి ఇప్పుడు అదనంగా పెంచి ప్రజల మీద భారాలు మోపడం ఇది చాలా సిగ్గుసేటు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆ వైసీపీ ప్రభుత్వం పెంచినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బాధడే బాధుడు అనే నినాదం తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పేసి చెప్పింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధడిది మరి ప్రజల మీద బాధడు ఎందుకు మీరు వేస్తున్నారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అందుకని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విషయాలు చెప్పింది, ప్రజలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని. కానీ అవి ఏమి చేయకోకుండా ఈరోజు ప్రజల మీద ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పండుగ సందర్భంగా ఇట్లా చేయడం ఇది సరైనటువంటిది కాదు. తక్షణం ఛార్జీలు తగ్గించాలనేది. అంతేకాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఆదానికి సంబంధించినటువంటి ఈ ఒప్పందాల్లో కోట్ల రూపాయలు ఈరోజు బయటపడింది కుంభకోణాలు. మరి దానికి సంబంధించి కనుక చూస్తే ఇక్కడ ఈ అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా దాని మీద మాట్లాడడం లేదు, స్పందించడం లేదు. అంటే ప్రజలు ఏమన్నా కానీ అని ఉంటున్నారు తప్ప వీళ్ళు, కానీ ప్రజలకు ఇంత భారాలు మోస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దీన్ని ఎట్లా ఎదిరించాలా అని చెప్పేసి ఏ నాయకులు కూడా స్పందించుకోకుండా ఈ రకంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. దీన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. ఇంతేకాకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచితే అప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద పోరాటాలు చేసి 3 కార్యకర్తల్ని ఈ పోరాటంలో పోగొట్టుకోవడం జరిగింది. అంటే అట్లాంటి పోరాటాన్ని మళ్ళీ ఉధృతం కాకముందే ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ రకంగా ఈ ఛార్జీలు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చేస్తున్నాం. అందుకని ఈ ప్రభుత్వం కనుక తగ్గించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మికులని ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.